హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు మన బోయిన్పల్లిలో ఉన్న మహేంద్ర షోరూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ బేసిక్గా XEV9S న్యూ వెహికల్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్ న్యూగా లాంచ్ అయింది. మనందరికీ తెలుసు ఆల్రెడీ ఇది ఫిబ్రవరిలో లాంచ్ అయింది అని. బట్ చాలామందికి దీని రివ్యూ ఎలా ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్ ఎంతవరకు సేఫ్టీగా ఉంది, అండ్ దీనికి ఎన్ని స్పీకర్స్ వస్తున్నాయి, దీనికి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, అండ్ ఇంజిన్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది రివ్యూస్ అడుగుతున్నారు. సో మీ అందరికీ ఈరోజు చాలా క్లియర్గా XEV9S గురించి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి, సో నాతో పాటు ఫాలో అయిపోయి మీకు టోటల్ రివ్యూ చెప్పేస్తాను. సో ఫైనల్లీ అయితే ఈరోజు రివ్యూ తెలుసుకుందాం దీని గురించి. Sure, ma'am. హాయ్ అండి. Hi, ma'am. Manjusha. Manjusha. Hi, ma'am. My name is Ramya. I'm the senior sales officer from BEV team, Born Electric Vehicles అంటాము. So now you are looking for, ఇప్పుడు ఇది వచ్చి మీరు చూస్తుంది వచ్చేసి XEV9S మోడల్, అండ్ అందులో కూడా మీకు టాప్ ఎండ్ వర్జన్ అనమాట, ప్యాక్ 3 అబవ్ అంటాం. సో ఇందులో మనకు వచ్చేసి ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అండ్ ప్యాక్ 3 అబవ్ ఉంటుంది. ఓకే. సో నౌ విచ్ యూ ఆర్ లుకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద డిస్ప్లే వెహికల్ ఇస్ కంప్లీట్లీ fully loaded వెహికల్ అనమాట. సో విల్ జస్ట్ గో త్రూ ద వెహికల్ మ్యామ్. సో ఇక్కడ వచ్చేసి మీకు 18-inch అలాయ్ వీల్స్ వస్తుంది. ఓకే, 18 అలాయ్ వీల్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు డిఆర్ఎల్స్ ఉంటుంది మ్యామ్, అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ అంటాము. ఓకే. సో ఇందులో మీకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్లో మీరు నైట్ టైమ్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఎటైతే మీరు టర్నింగ్ తీసుకుంటూ ఉంటారో ఆ లైట్స్ మాత్రమే ఆన్ అవుతుంది, ఆటోమేటికలీ ద అదర్ వన్ విల్ గెట్ ఆఫ్. స్ట్రైట్ వెళ్ళేటప్పుడు both will be running. Okay. And coming to here, we have a Mahindra Infinity logo of BEV. I mean Born Electric Vehicles logo, because this is the new one. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి radars అనేది ఉంటుంది. We have 5 radars for the vehicle with 12 ultrasonic sensors. Oh, super. You just sit in the driver's seat, ma'am. I'll come that way and I'll explain you the features. Now you are sitting inside this XEV9S top end vehicle, ma'am. సో మీరు ఇప్పుడు కూర్చున్న డ్రైవింగ్ సీట్లో వచ్చేసి మీకు 3 మెమరీ సీట్ ఫంక్షనింగ్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎవరైతే 3 people డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళ లెగ్ రూమ్, హెడ్ రూమ్, షోల్డర్ రూమ్కి తగ్గట్టు దే కెన్ ఫిట్ డూ దేర్ మెమరీ సీట్స్ ఫంక్షనింగ్ అనమాట. యూ హ్యావ్ సేమ్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ హైట్ అడ్జస్ట్మెంట్, షోల్డర్ రూమ్ అడ్జస్ట్మెంట్, సేమ్ ఫర్ ది కో ప్యాసెంజర్ ఆల్సో. ఈవెన్ ఫ్రమ్ హియర్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. And apart from that, we have both the seats ventilated seats. Even second row is also ventilated seats. And ikkada vachetappatiki meeku boss seats antamu. Even from here also you can control the seat adjustments. Super. And coming to the steering part, meeku ikkada vachesetappatiki నార్మల్ గా మనకి డ్రైవ్ మోడ్స్ కానివ్వండి, వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. బార్న్ ఎలక్ట్రిక్ వెహికల్ ది ఒక ఇన్ఫినిటీ లోగో ఇక్కడ వస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్, అండ్ యూ హ్యావ్ 2 different మోడ్స్ హియర్. ఇది వచ్చేసి సింగిల్ పెడల్ డ్రైవ్ అంటాం. సింగిల్ పెడల్ డ్రైవ్ అంటే మీరు ఏదైతే బంపర్ టు బంపర్ డైలీ ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారో అక్కడ మీరు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే యూ నో నీడ్ టు ప్రెస్ ద బ్రేక్ ఎవ్రీ టైమ్. జస్ట్ యాక్సలరేషన్ ఇస్తూ తీస్తూ ఉంటే కూడా ఆటోమేటిక్గా బ్రేక్ అనేది తీసుకుంటూ ఉంటుంది. దిస్ వన్ ఇస్ బూస్ట్ మోడ్. సో బూస్ట్ మోడ్ అనేది ఏంటంటే దట్ ఇన్స్టెంట్ పికప్ అండ్ ఇన్స్టెంట్ పవర్ కోసం అని చెప్పేసి. సో దట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఆన్ హైవేస్. సో మీరు ఏదైనా ఓవర్టేక్ చేయాలనుకుంటున్నారు వెహికల్ని, ఆర్ యూ వాంట్ దట్ ఇన్స్టెంట్, అది జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే 6 secondsలో మీకు స్పీడ్ అనేది డబల్ అవుతుంది అనమాట. మీరు వెళ్ళే స్పీడ్ డబల్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ యువర్ యాక్సలరేషన్. సో కమింగ్ టు హియర్ క్లస్టర్ పార్ట్, మీకు ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది మ్యామ్. ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ యువర్ ఫోన్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఆల్సో వీ హ్యావ్ కేబుల్ ఆప్షన్ హియర్, అండ్ వీ హ్యావ్ వైర్లెస్ ఆప్షన్ ఈవెన్ ఫర్ ద సెకండ్ రో ఆల్సో, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ వీ హ్యావ్ కూల్డ్ గ్లో బాక్స్ హియర్, అండ్ వీ హ్యావ్ కూల్డ్ గ్లో బాక్స్ హియర్ యాజ్ వెల్. డిస్ప్లేలో వచ్చేసి వీ హ్యావ్ 3 different screens మ్యామ్. ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ డ్రైవర్ క్లస్టర్ డీటెయిల్స్ అంటాము. ఇది వచ్చేసి వెహికల్ యాప్స్ అని ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్టైన్మెంట్ అండ్ యువర్ షాపింగ్ యాప్స్. 2 people కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా. ఐ మీన్ ఇక్కడ డిస్ప్లే ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది, ఇంకొక పర్సన్ కూడా అక్కడ డిస్ప్లే యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ఓన్లీ ఇది ఓన్లీ వెహికల్ యాప్స్ మ్యామ్. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే మీకు కావాల్సిన మూవీ, యూట్యూబ్, మ్యూజిక్, బ్లింకిట్, అమెజాన్ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ యూజ్ చేయొచ్చు, కాకపోతే ఈ స్క్రీన్ ఇక్కడ షఫుల్ చేయొచ్చు, స్క్రీన్ షేరింగ్, బట్ ఓన్లీ ఇన్ అ పార్కింగ్. జస్ట్ బికాస్ డ్రైవర్కి అనేది డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి డిస్ట్రాక్షన్ కాకుండా ఫర్ సేఫ్టీ పర్పస్ డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ వర్క్. ఓన్లీ వెహికల్ యాప్స్ మాత్రమే రన్ అవుతుంది. వేర్ లైక్ అడాస్ ఫీచర్స్ కానివ్వండి, లేకపోతే ఈకోసెన్స్ అని, అవన్నీ నావిగేషన్ అవన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఏంటంటే
ఎనర్జీ ఎంత ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ బ్యాటరీ ఎంత ఉంది, ఎంత రేంజ్ వస్తుంది, అడాస్ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తుంటుంది. ఇవే డీటెయిల్స్ మీకు ఇక్కడ విజన్ ఎక్స్ అని ఉంటుంది. సో దిస్ విజన్ ఎక్స్ విల్ బి డిస్ప్లేయింగ్ దిస్, ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీకు విండ్షీల్డ్ లోకి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఏంటంటే మీరు లాంగ్ డ్రైవ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు హైవేస్ పైన డిస్ట్రాక్షన్ అనేది లేకుండా. సో చాలా కూల్ గా ఉంది. ఇక్కడ ఎన్ని ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి టోటల్? 7 ఇయర్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ నీ ఇయర్ బ్యాగ్, డ్రైవర్ సీట్ నీ ఇయర్ బ్యాగ్ తో పాటు వస్తుంది. మొత్తం 7 ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది. సూపర్. ఎన్ని స్పీకర్స్ ఉంది? 16 స్పీకర్స్. హర్మన్ కార్డన్ బ్రాండ్ ది 16 స్పీకర్స్ వస్తుంది ఓవరాల్ మొత్తం కార్లో. యూజువల్లీ మీకు అదర్ బ్రాండ్స్ లో చూసుకుంటే జస్ట్ మీకు సైడ్ పిల్లర్స్ లో ట్విట్టర్స్ వస్తుంది, మీకు ఏంటంటే మళ్ళీ డోర్స్ లో మాత్రమే స్పీకర్స్ ఉంటుంది. మనకు అలా కాదు. సో మహీంద్రా ఇస్ లైక్ tied up with Harman Kardon and they are giving the best music experience where you will be having 16 speakers. మీకు ఏంటంటే ఇందులో మళ్ళీ మ్యూజిక్ మోడ్స్ కూడా ఉంటుంది. I'll just make you experience those also so that you'll get to know how you, I mean stadium effect కానివ్వండి, Boston Symphony Hall, అలా we have different modes so that you'll get to know how the speakers actually you can enjoy the fun. And హర్మన్ కార్డన్ అంటేనే మంచి మ్యూజిక్ సిస్టమ్. yes సూపర్. అండ్ మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎన్ని అవర్స్ వరకు మనం, అంటే ఎన్ని అవర్స్ చార్జ్ చేస్తే మనకి ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది? బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 79 కిలోవాట్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది దీంట్లో. అండ్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమింగ్ 650 అండ్ ఆన్ ప్రాక్టికల్ ఆన్ రోడ్స్ కస్టమర్ వాయిస్ ప్రకారం 500 ప్లస్. ఆ ప్లస్ అని కూడా 79 కిలోవాట్స్. అండ్ మెయిన్ హైవే కి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ 500 ప్లస్ అనేది అందుకే. సో మామూలుగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండనివ్వండి, హైవేస్ ఓఆర్ఆర్ ఏదైనా కానివ్వండి. ఎందుకు ప్లస్ అని అంటామంటే లైక్ మీరు ఏదైతే అంటే ఫ్యూ పీపుల్ డ్రైవ్ a little bit acceleration ఎక్కువ ఇస్తారు, few people do a settled driving, depends on their driving pattern. Yes, okay. Purely driving pattern and brakes and the system how much they are using. Okay. అది సో దీనికి ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రమే, అసలు పెట్రోల్ అనేది ఉండదు? no need of petrol, no need of diesel, everything only electric. Yeah, so అందుకే దాన్ని మనం BEV అంటాం. BEV in the sense born electric vehicles. Yeah. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు నవేడేస్లో చూసుకుంటే డిజిటల్ మీడియాలో ఎన్ని ఎలక్ట్రికల్ 2-వీలర్ అవ్వచ్చు, 4-వీలర్ అవ్వచ్చు, ఈ ఎండకి బర్న్ అయిపోతుంది, లేకపోతే పార్కింగ్ ఏరియాలో ఉంటే జస్ట్ ఇదైపోతుంది. అసలు ఎలక్ట్రికల్ వెహికల్ అనేది సేఫ్టీయేనా? మనం ఇంత బడ్జెట్ పెట్టి ఒక ఎలక్ట్రికల్ వెహికల్, ఇంత అప్గ్రేడెడ్ ఉన్న వెహికల్ని తీసుకోవాలి అంటే అది మనం ఎలా ట్రస్ట్ చేయొచ్చు అనేది చాలా మందిలో క్వశ్చన్ ఉంది. Usually even our regular customers also ask this because few brands, I don't want to name, but few brands ఏంటంటే they already faced, few customers already faced from XYZ brands stating that మీరు అన్నట్టే లైక్ బర్స్ట్ అవ్వడం కానివ్వండి, వేడెక్కడము, లేకపోతే బ్యాటరీ డ్రౌన్ అయిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు సెల్ఫ్గా లేదా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్ అండ్ అరౌండ్ సర్కిల్స్లో. బట్ కమింగ్ టు మహీంద్రా వాట్ వీఆర్ బెనిఫిటెడ్ విత్ లైక్ మనది వచ్చేసి ఏంటంటే బ్లేడ్ సెల్ టెక్నాలజీ మ్యామ్. Blade cell technology ఏంటంటే it is not, I'll show you the screen and I'll explain you clearly. We have a blade cell technology అంటే ఆ స్క్రీన్ కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. I'll show you there also. Blade cell technology అంటే ఏంటంటే it is not like a single battery over there underneath the body. It is like packs అన్నమాట. 1 2 1 2 1 2 అలా ప్యాక్స్ లాగా ఉంటుంది. సో ఈచ్ ప్యాక్ క్యారీస్ 16 cells. సో మీకు ఫ్యూచర్లో మనం వచ్చేసి వారంటీస్ కూడా వీఆర్ గివింగ్ యూ గుడ్ ఇనఫ్ వారంటీస్. సో అందులో ఏదైతే సెల్ ఖరాబ్ అయింది లేదా ఏదైతే డ్యామేజ్ అయింది, ఏదైనా దెబ్బ తగిలో కొలిజన్ అయ్యో ఏమైనా ఉన్నా కూడా ఓన్లీ సింగిల్ సెల్ వరకు చేంజ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు దిస్ అండ్ నెక్స్ట్ థింగ్ బ్యాటరీ బ్యాకప్ కానివ్వండి, లేకపోతే మీరు లైక్ యూ జస్ట్ మెన్షన్ దట్ డ్యూ టు వెదర్ కండిషన్స్ డ్రైన్ అవ్వడం అలాంటివన్నీ చెప్పారు. సో మహీంద్రాలో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ 2 layers ఆఫ్ అల్యూమినియం అప్ అండ్ డౌన్ ఫర్ ద బ్యాటరీ. సో అండ్ అది కాకుండా ఏంటంటే విత్ కూలింగ్ టెక్నాలజీ. సో మీరు ఎంత అంటే వాట్ వీ ఎక్స్ప్లెయిన్ కస్టమర్స్, మీరు ఒక ఫుల్ ఛార్జ్ పెట్టి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా మీరు అక్కడ బండి అలానే పార్క్ చేసేసి మీరు వెళ్ళి వచ్చాక కూడా అది అలానే ఉంటుంది. సో మీకు బ్యాటరీ డ్రైన్ అవ్వడం బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ ఇట్ విల్ నెవర్ డ్రైన్. అండ్ మీరు ఎంత లాంగ్ జర్నీ వెళ్ళినా సరే లైక్ యూ ట్రావెల్ గోవా, గోకర్ణ, మైసూర్, ఎనీవేర్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా, nothing will happen to the battery, nowhere, because we have enough charging stations now. And like now every 100 kilometers 150 kilometers we are having a charging stations. So ikkada meeku intaka explain chesinattu driver cluster details anni ikkada untundi and meeku ikkada power flow kuda ikkade chupistuntundi. And moreover meer pette charging gun tho charging ayyedi kaakunda we have additionally regenerative braking system also. meer eppudaithe normal ga brake press chestuntaro appudu malli charge anedi ekkutu untundi, same charge will be consumed by the vehicle again. Oh yes, idi front view camera, this is the rear view camera back side, and this is the live camera of the 4 wheels.
సో దట్ ఏంటి మీరు ఎప్పుడైనా పార్క్ చేసేసాక కూడా యూ కెన్ జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్ టు గెట్ డౌన్. ఇట్ ఈస్ లైక్ లైవ్, యూ కెన్ జస్ట్ సీ, కనిపిస్తుంటుంది. ఇది వచ్చి 3D వ్యూ మ్యామ్. 3D వ్యూలో మీకు బర్డ్ వ్యూ కనిపిస్తుంటుంది, 3D వెహికల్ కూడా కనిపిస్తుంటుంది. ఇందులో అడిషనల్లీ మహీంద్రాకున్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే యూ కెన్ ట్రాన్స్పరెంట్ ద వెహికల్. ఓ జస్ట్ బికాజ్ ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే యూ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ వెన్ యూ స్టార్ట్ అ ఈవీ కార్, నో నాయిస్, నో వైబ్రేషన్, నథింగ్ యూ కెన్ హియర్ ఇట్, రైట్? సో ఆటోమేటిక్లీ ఏమవుతుంది, మీరు ఇది చూసినప్పుడు ఇక్కడ కింద వెహికల్ కింద ఏమన్నా యానిమల్స్, ఆబ్జెక్ట్ ఏదన్నా ఉన్నా యూ విల్ గెట్ టు నో వెదర్ వెహికల్ ఈజ్ సేఫ్ టు తీయాలా వద్దా, పార్కింగ్ చేయాలా వద్దా అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో పార్కింగ్ అంటాం. ఇది సెల్ఫ్ పార్కింగ్, సేమ్ లైక్ ఆర్ imported cars what we have feature. You can do it from your mobile app what we will be giving at the time of delivery, or from here while having a seat belt మనం కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకొని కూడా పార్కింగ్ అనేది చేయొచ్చు, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ ఫోబ్ ఆల్సో. ఓ సో మొత్తానికి ఫైనల్లీ ఇది ఇప్పుడు సో వన్స్ యూ స్విచ్డ్ ఆఫ్ ఇట్ విల్ ఆటోమేటికలీ సే యూ గుడ్ బై. So this is the second row where you have ventilated seats for the both here also. ఓకే. And 3 people can easily accumulate. సో బ్యాక్ సైడ్ 2 people. కంప్లీట్ 7-seater అండ్ మీకు సన్ షేడ్స్ కూడా ఇక్కడే ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. అండ్ వీ హ్యావ్ సేమ్ 9S లోగో హియర్. 9S ఉంటుంది, ఇల్యూమినేటెడ్ లోగో కూడా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ది ప్లేస్. దిస్ విల్ బీ యువర్ లగేజ్ రూమ్ ఆల్సో. మంచి స్పేషియస్. యా, అండ్ యూ విల్ హ్యావ్ దిస్ స్పేర్ కీ అండ్ ఆల్. మీకు స్పేర్ వీల్ అవన్నీ కూడా కింద వచ్చేస్తుంది, దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు కార్లో కూడా ఏంటంటే మీకు 16 amps ఒక అడిషనల్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరుగుతుంది 3 kilowattsకి సంబంధించి. సో వేర్ ఇన్ కేస్ మీకు అది ఎమర్జెన్సీ ఛార్జర్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంటి దగ్గర చేసే ఇన్స్టలేషన్ ఛార్జర్ కాకుండా ఇది ఎమర్జెన్సీ పర్పస్. వెన్ యూఆర్ మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళారు, ఏదైనా మీరు ప్రొవిజన్ లేని ఏరియాలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, సో ఓవర్ నైట్ కానీ డే కానీ ఎక్కడైనా స్టక్ అయ్యారంటే 16 amps వచ్చేసి ఏంటంటే మన రెగ్యులర్ ఇంట్లో వాడే అప్లయన్సెస్ ఏదైతే ఉంటాయో లైక్ ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ దానికి తగ్గట్టు ప్లగ్ పాయింట్ ఉంటుంది. అదే ప్లగ్ పాయింట్ దాంతో యూ కెన్ జస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ లాంగర్ టైమ్ రాదర్ దెన్ ఆర్ వాల్ మౌంటెడ్ ఛార్జర్స్. ఇదేంటి? ఇది మీకు ఛార్జింగ్ వస్తుంది, ఛార్జింగ్ పోర్ట్స్ది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఎంత ఛార్జింగ్ ఉంది ఇక్కడ కూడా చూపిస్తుంది. ఓవర్ నైట్ ఛార్జింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. మనకి వచ్చేసి C11 ఛార్జర్ గన్తో పాటు వస్తుంది. అది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 8 hours ఇప్పుడు ఫుల్ ఛార్జ్. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టాం అనుకోండి, మనకి బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు? ఉండదు మ్యామ్, ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. వీ హ్యావ్ అన్ ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఛార్జర్, వాల్ మౌంట్ ఛార్జెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మీకు ఆ ఛార్జింగ్ కట్ ఆఫ్ అవ్వగానే ఫుల్ ఛార్జ్ అవ్వగానే యూ విల్ గెట్ అ మొబైల్ అలర్ట్ ఆల్సో. ఆ యాప్ ఏదైతే ఉందో అందులో మీకు అలర్ట్ కూడా వచ్చేస్తుంది దట్ వన్స్ ద ఛార్జింగ్ ఇస్ ఫుల్. అండ్ ఎనీవేస్ వీఆర్ గివింగ్ యూ లైక్ కంపెనీ క్లెయిమ్డ్ 650 ఇంతాక నేను చెప్పినట్టు. కస్టమర్ వాయిస్ వచ్చేసి 500+ మీకు రేంజ్ ఏదైతే వస్తుందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ మీరు ఒక వన్ మంత్ స్పాన్లో అంటే ఒక 1 monthలో మీరు ఒక 2000 kilometers డ్రైవ్ చేస్తున్నారనుకోండి, మీరు ఒక 4 times ఛార్జింగ్ పెడితే చాలు. అంటే వీక్లీ వన్స్, యూ నో నీడ్ టు ఛార్జ్ ఎవ్రీ డే లైక్ అ ఫోన్. సింపుల్. సో ఐ జస్ట్ షో యూ ది ఫ్రంట్ స్పేస్. 150 liters. ఓ ఫ్రంట్కి కూడా మనకి స్పేస్. ఎస్ మ్యామ్. వావ్, నేను ఫస్ట్ టైం ఫ్రంట్కి స్టోరేజ్ స్పేస్ చూస్తున్నాను. దీంట్లో వచ్చేసి 150 liters స్టోరేజ్ స్పేస్. ఇప్పుడు వరకు ఏ కార్ లేదు కదా? ఉన్నాయి, బట్ అ లిటిల్ బిట్ లెసర్, నాట్ దిస్ మచ్. 150 liters స్పేస్ ఉంటుంది. 60 kgs ఆఫ్ మీరు ఏదైనా స్టోర్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిమూవబుల్. ఇది కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ వాషబుల్ ఆల్సో. మీరు వాష్ చేసుకున్న డ్రైన్ హోల్ ఉంటుంది, డ్రైన్ పైప్ పుల్ చేయగానే వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ అ లగేజ్, యూ కెన్ ఈవెన్ స్టోర్ యువర్ ఫుడ్ పార్సల్స్, వాట్ ఎవర్, కూల్ డ్రింక్స్, వాట్ ఎవర్. హీట్ ఎక్కడం అట్లాంటివి ఏమి ఉండదు, బికాజ్ ఇదంతా కూడా మీకు ఫోమ్ వస్తుంది కాబట్టి. అంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ లైక్ ఎన్ డే అవుటింగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, లగేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ ద క్లాత్స్, వాట్ ఎవర్, మనకి ఏదైనా సరే హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. Even if you can just fill with ice and you can put your drinks also. Like cool drinks, juice, whatever it is, everything can be stored here. సో మనకి టోటల్ ఓవరాల్గా కార్ ఎంత పడుతుందండి? 31 lakhs పడుతుంది. 31 lakhs చేంజ్ పడుతుంది. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఇందులో మీకు ప్రెసెంట్ ఇప్పుడు ఎనీవేస్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో రిమూవ్డ్ లైఫ్ ట్యాక్స్ ఫర్ ద ఈవీ వెహికల్స్ జస్ట్ టు ప్రమోట్ దట్. సో వీఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ లైఫ్ ట్యాక్స్ ఆల్సో ఆన్ దిస్ వెహికల్స్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అండ్ మహేంద్ర న్యూ ఎలక్ట్రికల్ వెహికల్ ఆల్రెడీ ఫిబ్రవరిలో ఏదైతే లాంచ్ అయిందో దీని తాలూకా రివ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది.
అండ్ మెయిన్లీ ఏంటంటే సేఫ్గా, సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సేఫ్గా ఉన్నారని తెలుసుకోవచ్చు అండ్ మనం కూడా ఎంత సేఫ్ డ్రైవ్ వెళ్తున్నామని తెలుసుకోవచ్చు. అండ్ ఈవెన్ తో కెమెరా కూడా ఉంది అండ్ 360 డిగ్రీస్ కూడా ఉంది అండ్ స్టోరేజ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ స్టోరేజ్ ఉంది అండ్ 7 పీపుల్ కెపాసిటీ ఉన్న వెహికల్ అండ్ కంప్లీట్గా టాప్ ఎండ్ అనమాట. సో 31,70,000 చేంజ్ అయితే ఉంది వెహికల్ అయితే. సో చాలా చాలా మంచి ఫ్యూచర్స్ అండ్ అడ్వాన్స్డ్ వెహికల్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా వెహికల్ని పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. డోంట్ మిస్ ఇట్.